కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము బంగ్లాదేశ్‌ను ఇదివరకు పరిపాలించినటువంటి షేక్ హసీనా పట్ల ఒక వైఖరి, ఆ దేశం నుండి భారతదేశానికి వెస్ట్ బెంగాల్ ద్వారా వచ్చి జనాభాను పెంచడం జరిగిందని చెప్పి ఎస్ఐఆర్ పేరుతో, బంగ్లాదేశీయుల పేరుతో లోకల్‌గా ఉన్నటువంటి ముస్లింలను అక్కడ ఓటర్ల నుండి తొలగింపు చేయడం అనేది ఏ నీతికి సంబంధించిన అంశం? అక్కడి బంగ్లాదేశ్ ప్రభుత్వానికైతే ఎర్ర తివాచీ పరిచి ఇప్పటికీ రాజకీయ ఆశ్రమం ఇస్తున్నటువంటి సందర్భంలో, అనగా ఆగస్టు 2024లో అక్కడ ఉన్నటువంటి తీవ్ర నిరసనలకు జడిసి పారిపోయి వచ్చినటువంటి షేక్ హసీనా భారతదేశం ఎవరికి చెప్పా పెట్టకుండా, తెలియకుండానే ఒక 5, 6 నెలల వరకు ఆచూకీ చెప్పకుండానే భారతదేశం ఆమెకు ఆశ్రయం కల్పించింది. కానీ అదే దేశీయులకు సంబంధించి కూటికి ఒక్క పూటకు లేనటువంటి వాళ్ళు బార్డర్ క్రాస్ చేసి వస్తే ఎన్నో కష్టాలు ఓర్చి ఆ బీఎస్ఎఫ్ వాళ్ళు చూడవలసినటువంటి వాళ్ళు చూడకుండా తీసుకొచ్చిన పేరుతో అయితే ఉంటే ఉండవచ్చును, దానికి ఎవరూ నిరాకరించడం లేదు. కానీ బంగ్లాదేశీయుల పేరుతో అక్కడ జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్, వెస్ట్ బెంగాల్లో జరగబోయేటువంటి వచ్చే ఎన్నికల కోసం ఇప్పుడే గణేష్ కుమార్ అక్కడ తెరదీసినట్టుగా కనబడుతున్నది. వచ్చే ఎన్నికలలో బీజేపీని అక్కడ అధిష్ఠించడమే గణేష్ కుమార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క లక్ష్యంగా కనబడుతున్నది. అట్లాగే బంగ్లాదేశ్ యొక్క ప్రధాని ఇక్కడ భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నప్పటికీ కూడా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆమెకు 26 సంవత్సరాల జైలు శిక్షతో పాటు అదనంగా మరణ శిక్షను కూడా విధించినప్పటికీ ఒక క్రిమినల్ అయినటువంటి షేక్ హసీనాను నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో ఆశ్రయం ఎందుకు ఇచ్చినట్టు? అదే బంగ్లాదేశీయులకు ఇక్కడ ఓటర్లలో వాళ్ళు దొంగతనంగా వస్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు తీసివేయాలి అని చెప్పి లోకల్గా ఉన్నటువంటి ముస్లింలను అక్కడ ఓటర్ల నుండి తొలగింపు చేయడము అని అంటే, ఇక్కడ బంగ్లాదేశ్ పేరుతో, రోహింగ్యాల పేరుతో తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ముస్లిం ఓట్లను తొలగించడమే ఏకైక లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం యొక్క నీతిని గత 3 రోజుల నుండి పార్లమెంటులో నిరసన తెలుపుతూనే ఉన్నారు. సోనియా గాంధీతో సహా, మల్లికార్జున్ ఖర్గేతో సహా దళితుల ఓట్లను, ముస్లిం ఓట్లను, ఇతర బీసీల ఓట్లను కూడా ఎస్ఐఆర్లోకి వెళ్ళి తొలగించి బీజేపీ వాళ్ళను మాత్రమే అధికారంలో కట్టబెట్టాల్సిన బాధ్యత తీసుకున్నట్టు గణేష్ కుమార్ ఇక్కడ చెప్తుండడం మూలాన దేశానికి సంబంధించి ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తింది.